For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. మా టీవీ తరఫున ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంత్. ఈరోజు మనము ఒక మంచి ఉత్తమమైనటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. వ్యాస మహర్షి గురించి మాట్లాడుకుందాం. వారు పుట్టిన తేదీ మనకు తిథి వస్తుంది. ఆ పండగ ఎంతో దూరంలో లేదు, 21 జూలై ఆదివారం నాడు వస్తుందండి. ఏంటి ఈ వ్యాస మహర్షి యొక్క జననం, ఆయన చేసిన కార్యక్రమాలు, వాటి గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు అంటే వ్యాపింప చేసేవాడు అని అర్థం. అందుకే మనం విష్ణువు సహస్రనామాల్లో విష్ణువు అంటే వ్యాప్తి చెందేవాడు. అలాగే ఇక్కడ ఈ యొక్క వ్యాసుడు కూడా విష్ణువు యొక్క అంశగా, ఆయన అవతారంగా చెప్తారు. అంటే ఆయన స్వయంగా అవతారం ఎత్తలేదు, కానీ ఆయన అంశనే అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నారు. అలాగే ఇది గురు పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమను గురు పౌర్ణిమ అంటారు. అంటే మనం ఇప్పుడు చూడండి, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు టీచర్స్ డే చేసుకుంటాం. అది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ డేట్. అట్లాగే మన యొక్క సనాతన సంప్రదాయంలో ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉందో దాన్ని గురు పౌర్ణమి అని మనం ఆ పండుగని జరుపుకుంటాము. ఆ రోజు ఎవరికైనా వారి వారి గురువులు ఉంటే వారి వద్దకు వెళ్ళి వారికి నూతన వస్త్రాలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు చాలామంది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావచ్చు. ముఖ్యంగా తిరుక్షేత్రాలంటే నారసింహుడు, వెంకటేశ్వరుడు ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి కాసేపు కూర్చొని ఒక 5-10 నిమిషాలు ఆ వ్యాస భగవానుడి జ్ఞాపకం చేసుకొని రావచ్చు. నియమాలు చాలా ఉన్నాయి, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ అనే నా భావన. ఇంకొకటి, నిజమైన నిర్మలమైన భక్తి లేనప్పుడు పూజ చేయొద్దండి. ఇలా చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు నాలాంటి వాళ్ళు. చక్కటి భక్తి కలిగినప్పుడే భగవంతుని మనం జ్ఞాపకం చేయాలి. ఇకపోతే మనం వ్యాసుని యొక్క జననం గురించి తెలుసుకుందాం. ఈ వ్యాసుడు భారతానికి కూడా మూలకారకుడు. అయితే ఈయనకు మూలకారకుడు ఎవరంటే వశిష్ఠుడు. వశిష్ఠునికి దేవవేశ్య అయినటువంటి ఊర్వశికి కలిగినటువంటి ఒక సంతానం ఉంది. అతని పేరు శక్తి. ఆ శక్తికి చండాలాంగిని అనే పేరుతో ఉన్నటువంటి భార్యతో ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు పరాశరుడు. ఆ పరాశరుడు మత్స్యగంధి అనేటువంటి నామధేయం గల ఒక స్త్రీతో వేదవ్యాసునికి జననమిచ్చాడు. ఎక్కడ? బదరికాశ్రమంలో. బదరిక అంటే రేగు పండ్లు ఎక్కువగా ఉంటాయి. రేగు పళ్ళు అంటాం కదా, అవి ఆ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఈ బదరికావనం అనేది మనకు మధ్యప్రదేశ్ ప్రాంతంలో గోచరిస్తుంది. అయితే ఈ బదరికాశ్రమం అంటే బదరికావనంలో ఆశ్రమంలో పెరిగాడు గనక బాదరాయణుడు అని ఒక పేరు వ్యాసునికి. అలాగే తాను నల్లగా ఉంటాడు వ్యాసుడు, చాలా నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు వ్యాస భగవాను. ఎందుకంటే వ్యాసుడు పూర్తిగా విష్ణు అంశగా భావించేవాళ్ళు చాలా ఎక్కువ. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను ఆశువుగా చెప్పినటువంటి 99లో మా గురువు గారిని కూడా ఈ సందర్భంగా ఒక్క పద్యం, చిన్న పద్యంతో ఎప్పుడో ఆశువుగా చెప్పాను 99లో. ఒకసారి మా గురువు గారికి నమస్కారం చేసుకుంటాను. అష్టకాల నృసింహాఖ్య అమల చరిత ధ్యాన నిష్ఠాగరిష్ట అష్టావధాన కుశల శిష్య హృత్కేల సద్గుణగణాఢ్య ప్రేమ మీరగ నన్ను దీవింపుమయ్యా. గురు పౌర్ణమి సందర్భంగా మా గురువుగారికి నమస్కరిస్తూ ఇక ముందుకు వెళ్తే, వేదరాశి అంతా చాలా విచ్చలవిడిగా ఉన్నదాన్ని వ్యాస భగవానుడు
4 భాగాలుగా చేశాడు దాన్ని. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అధర్వణ వేదం. ఋగ్వేదంలో ఏముందంటే జ్ఞానకాండ, కర్మకాండ, అంటే శుభకార్యాలకు సంబంధించింది, అపర కార్యాలకు సంబంధించింది అంతా కూడా ఋగ్వేద మంత్రాల్లో ఉంటుంది. దేవతా మంత్రాలు కూడా అన్ని ఋగ్వేదంలో ఉన్నవే. ఇప్పుడు మనకు ఓం దేవేమువాచమజనయంత దేవాహతాం విశ్వరూపాహ ఈ మంత్రం సరస్వతీదేవిది మనకు ఋగ్వేదం నుండి తీసుకోబడ్డది. అలాగే మనకు నమస్తే అస్తు ధన్వనే అనేటువంటి నమక చమకాలు ఉన్నాయి కదా, అవి కూడా ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డాయి. అంటే మిగతా దేవతలకు సంబంధించిన అన్నీ కూడా మంత్రాలు ఋగ్వేదం నుంచి తీసుకోబడ్డాయి. జ్ఞానకాండ అంటారు దాన్ని. ఇక అపరకర్మలకు అది వేరే, కర్మకాండ అంటారు దాన్ని, అది ఋగ్వేదానికి సంబంధించి. తర్వాత యజుర్వేదాన్ని కనుక తీసుకున్నట్లయితే యజుర్వేదంలో ఏముందంటే పుట్టింది మొదలు మానవుడు మరణించే వరకు, సామాన్యుడి నుంచి మొదలు రాజు వరకు ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఏ బాధ్యతలు చేపట్టాలి, ఎలా మసలుకోవాలి, అసలు జీవితం అంటే ఏమిటి, సమాజం అంటే ఏమిటి, సమిష్టిగా ఎలా బ్రతకాలి, ఒక సమాజాన్ని ఎలా నిర్మించాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూలంకషంగా యజుర్వేదంలో ఉన్నాయి. యజుర్వేదం కనుక పూర్తిగా చదివినట్లయితే ఎలాంటి పీజీలు డిగ్రీలు ఏమి చేయనవసరం అవసరం లేదు. ఈ విజయానికి 5 మెట్లు 8 మెట్లు ఏ మెట్లు అవసరం లేదు. అంత విజ్ఞానం దాగి ఉంది అందులో. మొత్తం ప్రపంచానికి చెప్పేంత విజ్ఞానం ఉంది. అందుకే భారతదేశాన్ని విశ్వగురువు అంటారు. కానీ చాలా శాఖలు ఈ యొక్క ఆంగ్లేయులు రావడం, డచ్చి ఫ్రెంచ్ వాళ్ళు రావడం వల్ల అనేకమైనటువంటి శాఖలు దొంగిలింపబడ్డాయి. తర్వాత మనకు సామవేదం ఉంది. ఈ సామవేదం అంతా కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉన్నటువంటిది. సంగీతం ద్వారా శిశుర్వేత్తి ఫణిర్వేత్తి అని ఒక మనకు శ్లోకం ఉంది చూసారా. అంటే సంగీతము వస్తూ ఉంటే సర్పాలే కాదు, చిన్న పిల్లలు కూడా ఆ యొక్క సంగీతానికి ఆశ్చర్యపోయి లోనై నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, బస్సులో కూర్చుంటే పిల్లల్ని మనము ఈ యొక్క ఊయల ఊపుతూ జో అచ్యుతానంద జో జో ముకుందా అని మనం పాట పాడుతూ ఉంటాము. ఈ పాట యొక్క సంగీత ధ్వనికి తద్వారా ఈ ఊయల ఊపడానికి, అంటే ఇటు ఊగడము అటు సంగీతం వినడం వల్ల శిశువు పడుకుంటాడు. అలాగే విషసర్పాలు సైతం ఆ యొక్క సంగీతాన్ని విని అవి పరవశించిపోయి ముగ్ధమైపోతాయి, స్తబ్దత చెందుతాయి, ఒకే చోట ఉండిపోతాయి, కదలవు మెదలవు. అలా ప్రతి వారు ఆనందాన్ని అనుభవించేవారే. ఇదంతా కూడా ఈ స్వరాలన్నీ కూడా సామవేదంలో ఉన్నాయి. ఇక అధర్వణ వేదానికి వచ్చేసరికి అధర్వణ వేదంలో మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, నౌకా నిర్మాణ పద్ధతి, విమాన నిర్మాణ పద్ధతి, అణుబాంబు నిర్మాణ పద్ధతి, విస్ఫోటనం ఎలా చేయాలి, మాలిక్యూల్ అంటే పరమాణువు నుండి పరమాణువులన్నీ ఒక దగ్గర కూర్చి ఒక ఆటం బాంబు ఎలా తయారు చేయాలి, ఇలాంటి అనేకమైనటువంటి రహస్యమైనటువంటి అనేక గుహ్య విద్యలు, రహస్యమైనటువంటి విద్యలు ఈ యొక్క అధర్వణ వేదంలో మనకు గోచరిస్తాయి. ఇలా ఈ విధంగా వ్యాస భగవానుడు వేదరాశినంతా కూడా 4 భాగాలుగా చేశాడు. అయిన తర్వాత తాను ఏం చేశాడు, ఇంకా ఈ 4 అయిన తర్వాత పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రచించాడు. మహాభారతాన్ని ప్రతి మానవుడు చదవాలి. అంటే హిందూ అయినటువంటి ప్రతి మానవుడు మహాభారతాన్ని అదమంగా తక్కువలో తక్కువ మహాభారతము, రామాయణము, భాగవతము ఈ 3 గ్రంథాలు చదవాలి. కానీ మహాభారతంలా నడుచుకోకూడదు, రామాయణంలో ఉన్న పాత్రల్లా నడుచుకోవాలి. అలాగే భాగవతంలో చెప్పినటువంటి భక్తితో మసలుకోవాలి అనేది ఇక్కడ మనం చెప్పదగిన సూచన. ఈ విధంగా వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. తర్వాత 555 బ్రహ్మసూత్రాలు రచించాడు. బ్రహ్మసూత్రాలంటే చాలా ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి ఈ యొక్క బ్రహ్మసూత్రాలు వర్తిస్తాయి. అంత సామాన్య మానవులకు అర్థం కావు.
చాలా రహస్యాలు దాగి ఉంటాయి అందులో ఒక్కొక్క సూత్రానికి. ఆ బ్రహ్మసూత్రాలకు చాలామంది వ్యాఖ్యానాలు రాశారు మహాత్ములు. కానీ అందులో అంటే నా వ్యక్తిగతంగా నాకు నచ్చింది శంకర భాష్యం. నాకు బాగా నచ్చింది శంకరుడు రచించినటువంటి. ఎందుకు అంటే ఆయన కొంత సరళంగా చెప్పారు. ఇకపోతే ఈ వ్యాస భగవానుని గురించి చాలా కథలు ప్రసిద్ధిలో ఉన్నాయి. మహాభారతానికి మూలమైనటువంటి వాడు. భీష్ముడు వెళ్ళి కాశీరాజ్యం నుండి స్వయంవరం జరుగుతూ ఉంటే ఒక 3 అమ్మాయిలను తీసుకొని వస్తాడు వాళ్ళ సోదరుల కోసమని. మరి 2 సోదరులు ఉన్నారు. ఎలా? అంబ, అంబిక, అంబాళిక. అంబ, అంబిక, అంబాళిక. అంబను అంబాళికను వారిద్దరి వివాహం జరిగిపోతుంది. మరి ఇంకొక ఆమె మిగులుతుంది కదా. అంబ అంబిక వివాహం అయింది, అంబాళిక అనేటువంటి ఆమె మిగిలిపోయింది. అప్పుడు ఆమె ఏమంటుందంటే భీష్ముడిని, మీరు నన్ను వివాహం చేసుకోండి అంటుంది. కానీ భీష్ముడు ఒక ప్రతిన పూనాడు, నేను జీవితకాలంలో పెళ్లి చేసుకోను అని. భీష్ముడు సామాన్యుడేం కాదు, అష్టవసువుల్లో ఒకరు. ఒక శాపం వలన మానవ రూపం ఎత్తాల్సి వచ్చింది. అందుకే ఆయనకు ఇచ్ఛామరణం ప్రసాదించాడు తండ్రి. కాబట్టి ఆమెనే వేరే దేశంలో, ద్రుపద దేశంలో శిఖండిగా జన్మించి శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముణ్ణి నెలకూల్చడం జరుగుతుంది. కానీ ఆయన దక్షిణాయనంలో మరణించినప్పటికీ కూడా ఉత్తరాయణం వరకు జీవించే ఉన్నాడు. అంటే ఇచ్ఛామరణం, తాననుకున్నప్పుడు చనిపోతాడు, ఎదుటివాడు చంపితే చనిపోయే తత్వం కాదు. అది భీష్ముంది. ఇక వ్యాస భగవానుడు ఇన్ని ఘనకార్యాలు చేశాడు. వేదాన్ని 4 వేదాలుగా, వేదరాశి 4 భాగాలుగా విభజించాడు. పంచమ వేదమైన మహాభారతాన్ని రచించాడు. తర్వాత వేదానికి అంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, వాటిని ఉపనిషత్తులుగా 108. అయితే పూర్వము 1184 అంటే 1184 ఉపనిషత్తులు ఉండేవి. వాటిని 108కే కుదించాడు. మహాభారతాన్ని రచించాడు. 555 బ్రహ్మసూత్రాలను రచించాడు. ఇన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఒక సద్గురువుగా మిగిలాడు కనుక, అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు కనుక, ఈ యొక్క వ్యాస మహర్షి యొక్క జన్మతిథిని గురు పౌర్ణమిగా, అంటే గురువులను పూజించే దినంగా సనాతన ధర్మము ప్రకటించి, అప్పటి నుండి ఆనవాయితీగా ఆషాఢ పౌర్ణిమను మనం గురు పౌర్ణమిగా ఒక పండుగలా చేసుకుంటున్నాము. ఆ రోజు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు వాళ్ళ గురువులకు నూతన వస్త్రాలు ఇచ్చి వారిని సత్కరిస్తారు, వారి పాదాలకు నమస్కరిస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళ గురువు యొక్క రూపంలోనే ఆ యొక్క వ్యాస మహర్షిని సందర్శిస్తారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ కథను విని మనము ఆ రోజు ఏకాగ్రతతో ఏదైనా ఒక నారాయణ మంత్రాన్ని జపిస్తూ స్మరణ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. స్వస్తి లోకా సమస్తాః సుఖినో భవంతు. న్యాయేన మార్గేణ మహిం మహీషాః లోకా సమస్తాః సుఖినో భవంతి. స్వస్తి స్వస్తి స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.